మా అమ్మ అయితే చికెన్ కీమా దోశ వేసింది. చల్లగా వాన పడుతుంటే ఈ చికెన్ కీమా దోశ అనేది భలేగా ఉంటుంది. ముందుగా దోశ పోసింది, రౌండ్గా పోసింది దోశ. బాగా ఆయిల్ వేసింది, బాగా కాళ్ళు ఇచ్చింది. చికెన్ కీమా ముక్కలన్నీ బాగా పరిచింది. కీమా ముక్కలు బాగా వేపేసి పరిచింది. ముందు వేపింది కదా, చల్లగా వాన పడుతుంటే సూపర్గా ఉంటుంది దోశ. తిని చూసి ఎలాగ వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే ఒక దోశ కాదు 4 దోశలు లాగించాను. ముందు ఒకటే తిన్నాను, తర్వాత 2 తిన్నాను, తర్వాత 4 దోశలు లాగించాను. మీరు కూడా తినాలని ఈ దోశ పెట్టాము. చికెన్ కీమా దోశ చూసారా, క్రిస్పీ కీమా దోశ. ఈ మాత్రం నేను లాగించాను. అందులో చికెన్ కూర కూడా పెట్టింది, సూపర్గా ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ మీ.